officer of this mine. My name is Hindi Asif Yasin. Okay? Got it? I am safety officer of this mine. Now, this is the open cast mine. అందరికీ తెలుగు వచ్చా? తెలుగులో మాట్లాడాలి. అందరికీ తెలుగు వచ్చు కదా? మనం తెలుగులోనే మాట్లాడుకుందాం. ఓకే? ఇది ఓపెన్ కాస్ట్ మైన్ అన్నట్టు. ఓకేనా? లోతైన మైన్. ఓకే, మనము దాదాపు 270 మీటర్లు కిందికి వెళ్ళి మనము కోల్ని తీస్తున్నాము. ఓకేనా? హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ ఏంటి అని అంటే మనకు 200 మీటర్ల లోపు పైన 200 మీటర్ల లోపు ఒకవేళ కోల్ ఉంటే మనం ఓపెన్ కాస్ట్ మెథడ్లో చేస్తాము. ఒకవేళ 200 మీటర్ల కిందికి ఉంటే మనము అండర్ గ్రౌండ్ మెథడ్లో చేస్తాము. ఓకేనా? అండర్ గ్రౌండ్ మెథడ్ అని అంటే లోపలికి వెళ్తాం టన్నెల్ కొట్టి. ఇప్పుడు అక్కడ 2 పంచ్ ఎంట్రీస్ కనబడుతున్నాయి. అక్కడ ఒక బ్లూ షెడ్ ఉందా? ఆ బ్లూ షెడ్ పక్కన అటో ఎంట్రీ, మీద ఒకటి కింద ఒకటి ఎంట్రీ ఉందా? అది ఎంట్రీ లోపలికి చేసి అట్లా చిన్నగా బ్లాస్టింగ్ చేసుకుంటూ 4 మీటర్లు ఇంటూ 3 మీటర్ల ఎత్తుతో 3 మీటర్ల ఎత్తు 4 మీటర్ల వెడల్పు కన్నా ఎక్కువ కాకుండా అది మనము బ్లాస్టింగ్ చేస్తూ లోపలికి వెళ్ళి లోపల ఉన్న బొగ్గును మనము లోపలికి వెళ్తే ఏమవుతుంది? పై కప్పు ఏదైతే ఉందో అది కింద పడడానికి ట్రై చేస్తుంది కదా, అవునా కదా? సో దానికి మనం సరైన సపోర్ట్ చేసుకుంటూ రూప్ బోల్టింగ్ చేసుకుంటూ లోపలికి వెళ్తాం. ఓకేనా? అలాంటి మైనింగ్ లో ఏమైతుంది అంటే కోల్ ఎక్కువ క్వాంటిటీలో తీయలేము. ఓకే, అంటే మ్యాక్సిమం ఒక 3000 4000 టన్నులు మాత్రమే తీయగలం. ఓకే, అట్లాంటిది ఒక ఓపెన్ కాస్ట్లో మనము మినిమం ఒక 10,000 టన్నుల దాకా మనం తీసుకోవచ్చు. 10,000 టన్నులు. ఓకేనా? తక్కువ మా మైన్ మేము 9,000 నుండి 10,000 వరకు మేము ఇస్తాం. కోల్ ధర అప్రాక్సిమేట్లీ ఎంత ఉంటుంది ఒక టన్నుకి? ఏమైనా ఐడియా ఉందా మీకు? దాంట్లో రకరకాల గ్రేడ్స్ ఉంటాయి. G1 నుండి G17 వరకు కొన్ని గ్రేడ్స్ ఉంటాయి. ఆ గ్రేడ్కి తగ్గట్టు G1 అన్నది టాప్ క్వాలిటీ అన్నది. ఓకే, G17 అన్నది అందరికన్నా లో గ్రేడ్ కోల్. సో మనకు ఈ G1 నుండి G17 వరకు ఏ బేసిస్ మీద చేస్తారు అని అంటే GCV అంటే తెలుసా మీకు? మీరు అందరూ ఏ క్లాస్ చెప్పండి నాకు? 8th 9th. సరే, ఇంకా అక్కడికి రాలేదు కావచ్చు ఫిజిక్స్లో. గ్రాస్ క్యాలరిఫిక్ వాల్యూ రాలేదా? ఇంకా రాలేదు. ఓకే, ఫైన్. అది ఏంటి అని అంటే ఈ కోల్ అన్నది ఎంత హీట్ ప్రొడ్యూస్ చేయగలదు అన్నది ఆ ఫ్యాక్టర్. మనము దానిలో ఉన్న యాష్ కాంటెంట్ ఎంత, మాయిశ్చర్ కాంటెంట్ ఎంత, అది మనము ల్యాబొరేటరీలో మనం డిసైడ్ చేసి దాని క్వాలిటీని మనము నిర్ధారిస్తాం. ఓకేనా? సో మనకు ప్రతి ఒక్క క్వాలిటీకి ఒక్కొక్క రకము మనకు ధర ఉంటుంది. మన దగ్గర నుండి పోయే కోలు G9 ధర ఎంత ఉంటుంది అని అంటే 3,090 రూపాయలు ఒక టన్నుకు. ఒక టన్నుకు 3,090 రూపాయలు ఉంటుంది. సరేనా? మనకు మా మైన్కు NTPCతో ఒక అగ్రిమెంట్ ఉంది. దాని కారణంగా మా బొగ్గును వాళ్ళు 3,090 కాదు, ఇంకో 860 రూపాయలు యాడ్ చేసి మాకు ఇస్తారు. ఎందుకు అని అంటే మా అగ్రిమెంట్ ఏంటి అని అంటే మేము వేరే ఎవరికి కోల్ ఇవ్వము, NTPCకి మాత్రమే ఇస్తాము అని ఒక అగ్రిమెంట్ అయింది. దాని కారణంగా వాళ్ళు ఒక టన్నుకు 860 రూపాయలు మనకు ఎక్కువ ఇస్తారు అన్నమాట. ఓకే, సో దట్ కమ్స్ టు అరౌండ్ 4,000 రూపీస్, అప్రాక్సిమేట్లీ 4,000 అనుకోండి. 4,000 రూపీస్కి ఒక టన్ అమ్ముకుంటే 10,000 టన్నులకు ఎంత అవుతుంది? 4 కోట్లు. ఓకేనా? అవునా కదా? 10 టన్నులకు 40,000, 100 టన్నులకు 4 లక్షలు, అట్లా ఎంత అవుతుంది? 4 కోట్లు. ఓకేనా? 4 కోట్ల రూపాయల రెవెన్యూ ప్రతిరోజు మనము ఇక్కడ నుండి మనం తీస్తామన్నమాట. ఓకేనా? సో మీకు సబ్జెక్ట్స్ నో నీడ్. అదే సబ్జెక్ట్స్లో మీకు ఏం అడుగుతున్నారు? మైనింగ్ గురించి అడుగుతున్నారు. మైనింగ్ గురించి ఒక సబ్జెక్ట్ ఉంది అని మీ సార్ చెప్పడం జరిగింది. మీకు ఏం కావాలి ఇన్ఫర్మేషన్? వాట్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ డూ యూ నీడ్? ఏ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్? కోల్ Ask a few questions to the sir.
Say loudly, Nana. Say loudly. Who was asking? What type of safety measures you will take while you are riding? There are so many safety factors. Okay, there are so many safety features. In every vehicle, you have safety features. For that, there is a separate ministry, you can say. మినిస్ట్రీ ఆఫ్ కోల్ అనేది ఒకటి ఉంటుంది, మినిస్ట్రీ ఆఫ్ లేబర్ ఒకటి ఉంటుంది. దాని కింద కొంతమంది డైరెక్టర్లు ఉంటారు, డీజీఎంఎస్ అని, డైరెక్టర్ జనరల్ ఆఫ్ మైన్ సేఫ్టీ అని. అంటే ఏ పనిని మనము ఏ విధంగా చేయాలి అన్నది ప్రతిదీ మనకు లాలో రాసి ఉంటుంది. అయితే ఈ 2017 నుండి ఏమైంది అని అంటే ఆ లా పక్కకు పెట్టి ప్రతి ఒక్క మైన్ వాళ్ళను, మైన్ అథారిటీస్ని ఏం చెప్పారు